సీఎం రేవంత్ రెడ్డి బూత్లకు బ్రాండ్ అంబాసిడర్గా మారని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ విమర్శించారు. ఏపీకి చెందిన వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. బనకచర్లపై కోదండరాం, ఆకునూరి మురళి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ఉన్న ఉదయ్ సింహాకు తెలంగాణ సెక్రటేరియట్లో ఏం పని బాలరాజు నిలదీశారు. గుర్తుకొస్తున్నాయి, గతం గుర్తుకొస్తున్నాయని చందంగా ఉంది. ఇదే సోనియా గాంధీని దయ్యమని అన్నందుకు నీకు నోబెల్ ప్రైజ్ అవార్డు ఇచ్చిందా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. అదేవిధంగా రిజర్వేషన్లు వద్దని చెప్పినందుకు నీకు నోబెల్ ప్రైజ్ వచ్చిందా? నేను అడుగుతా ఉన్నా. మరి అందుకనే రేవంత్ రెడ్డి గారు అంటున్నాను, నేను 2 సార్లు నేనే అయితే ముఖ్యమంత్రి, 2 సార్లు నేనే ముఖ్యమంత్రి అంటే ఈ నోబెల్ ప్రైజ్ కోసమే పోయింది నాకు తెలిసి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా రేణుకా చౌదరిని ఫాలో అవుతుండు. మరి ఇవాళ ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు 20 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాతకి అనేక అంశాల పట్ల తెలంగాణ ఉద్యమంలో, విద్యార్థుద్యమంలో భాగస్వామ్యమైన వ్యక్తులుగా మా మనసు కలిచివేస్తూ ఉంది. నీళ్ల విషయం చూసినా, నిధుల విషయం చూసినా, నియామకాల విషయం చూసినా, నీళ్లు బనకచర్ల పేరుతోటి చంద్రబాబు నాయుడుకు దోచిపెడుతున్నటువంటి సందర్భాన్ని